ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2024 ఆషాఢ పౌర్ణమి నాడు అంటే జూలై 2021న జరిగిన సింహాచల గిరి ప్రదక్షిణ మహోత్సవం ఎలా జరిగిందో ఈ వీడియోలో చూడబోతున్నాం. అలానే ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవం గురించి కొన్ని విషయాలని మనం తెలుసుకోబోతున్నాం. Hello friends, welcome back to our channel. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం శ్రీ స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం చూద్దామా. గోవింద గోవింద గోవింద. మా సింహాచల గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయింది. ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. మేమైతే 3 కిలోమీటర్ల దూరంలో బైక్ పెట్టి నడుచుకుంటూ తొలిపాలవంచ వరకు వెళ్తున్నాం. అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మేమే కాదు మాతో పాటు చాలా మంది భక్తులు వచ్చారు. 2024లో చాలా మంది భక్తులు వచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మా ముందు నడుచుకుంటూ వెళ్తున్నారు. మీకు ఇంకా చాలా షార్ట్స్లో చూపిస్తాను ఎంతమంది జనాలు వచ్చారని చెప్పేసి. లక్ష్మీ నరసింహ స్వామి వారు ఆ పైనే ఉన్నారు. ఆయనను చూసుకుంటూ అలా నడుచుకుంటూ మేమైతే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, మా ముందు వెనక మొత్తం జనమే. ఇంకా మీకు డ్రోన్ షాట్స్ చూపిస్తాను. ఆ డ్రోన్ షాట్స్లో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు అండ్ ఎంతమంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు అనేది. మీరు కూడా గిరి ప్రదక్షిణ చేసినట్లయితే ఒక కామెంట్ చేయండి. అలానే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీరు కనిపిస్తే ఒక కామెంట్ చేయండి మీరు ఎక్కడ కనిపిస్తున్నారు అనేది. చూస్తున్నారు కదా, ప్రస్తుతం మనం అయితే గోశాల దగ్గర ఉన్నాం. ఈ గోశాల నుంచి అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లోనే ప్రసాదాలు అయితే పంచబడుతున్నారు. చాలామంది ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు. ఈ రోడ్లు వేయడం వల్ల మనమైతే ఇంత హ్యాపీగా నడవగలుగుతున్నాం. అలానే రోడ్లు కొత్తగా ఉండడం వల్ల మధ్య మధ్యలో పెక్కలైతే కాళ్ళు గుచ్చుకున్నాయి. అయినా చాలామంది చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళారు. కొంతమంది షూ వేసుకున్నారు, కొంతమంది చెప్పులు వేసుకున్నారు, కొంతమంది సాక్స్లు వేసుకున్నారు. ఎలా నడుచుకుంటూ వెళ్ళేది కాదు, ఎంత భక్తితో వెళ్ళామనేదే ఇంపార్టెంట్. మనం రోడ్డు మీద చెప్పులు లేకుండా నడవడం అనేది కొంచెం కష్టమే. అందుకే చాలామంది షూ అయితే వేస్తున్నారు. కానీ నేను చూసిన వాళ్ళలో మోస్ట్లీ చెప్పులు లేకుండా నడిచారు. అండ్ నేను కూడా చెప్పులు లేకుండా నడిచాను. చూస్తున్నారు కదా, మేమైతే అలా వీడియోస్ తీసుకుంటూ అండ్ హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. అండ్ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఈ గిరి ప్రదక్షిణ గురించి కొన్ని విషయాలను చెప్తాను. ఆ విషయాల ద్వారా ఈ గిరి ప్రదక్షిణ మనం ఎందుకు చేస్తాం అనేది మీకు తెలుస్తుంది. మనమైతే మాటల్లోనే తొలిపావంచ దగ్గరకు వచ్చాం. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి దేవుడి దండం పెట్టుకొని మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా జనమే. నేనైతే ఇంకా వెళ్తున్నాను కొబ్బరికాయ కొట్టడానికి. వెళ్తున్న టైంలో నాకైతే కొబ్బరి కొండ కనిపించింది. మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. చూసారు రైట్ సైడ్లో ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయో. ఈ కొబ్బరికాయలు చూస్తున్న అర్థం అవ్వాలి ఎంతమంది భక్తులు వచ్చారనేది. అండ్ నేను ఇంకా ఆగకుండా ఒక కొబ్బరికాయను కొట్టి స్వామివారికి దండం పెట్టుకొని ఇంకా ముందుకైతే వెళ్ళాను. స్వామివారు మనకి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఎదురుగా కనిపిస్తారు. ఆయన నేను చూసి దండం పెట్టుకొని వెళ్ళాను అనమాట. చూస్తున్నారు కదా, మీకు లక్ష్మీ నరసింహ స్వామి వారు కనిపిస్తున్నారు. ఇక్కడ నుంచి మనమైతే ఇంకా మన కాలినడక యాత్రని మొదలు పెట్టాలి. మీకైతే నేను మ్యాప్ వ్యూలో క్లియర్గా చూపిస్తాను ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందని చెప్పేసి. అండ్ ఆ కిలోమీటర్స్ ఎందుకన్నా ఉన్నాయని కూడా మీకు ఇంకా క్లియర్ చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనమైతే సింహాచలం దగ్గర మొదలై అలా అడవివరం నుంచి ఆరిలోవ నుంచి హనుమంతువాక నుంచి విశాలాక్షి నగర్, అలా తెన్నేటి పార్క్ నుంచి ఎంబీపీ కాలనీ, అక్కడ నుంచి హెచ్పీ కాలనీ నుంచి కైలాసపురం నుంచి మురళీనగర్ నుంచి ఎన్ఎస్టిఎల్, ఎన్ఏడి ముందు నుంచి మనం కట్టే అలా షార్ట్కట్లో గోపాలపట్నం మీదుగా సింహాచలం వెళ్తాం. ఇలా మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారుగా భక్తులు ఎలా ఉన్నారో. ఇదే తొలిపావంచ. ఇక్కడ నుంచే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసే ప్లేస్లో చాలా మంది ఉన్నారు. అండ్ ఇక్కడే రథం కూడా ఉంది. ఆ రథం కూడా గిరి ప్రదక్షిణ చేస్తుంది. కానీ మనం వెళ్ళే రోడ్లో ఈ పుష్పరథం అయితే వెళ్ళదు. ఈ పుష్పరథం ఎలా వెళ్తుందంటే అడవివరం నుంచి హనుమంతువాక నుంచి నేషనల్ హైవే 16లోనే అలా ఎన్ఏడి వెళ్ళి ఎన్ఏడి నుంచి గోపాలపట్నం నుంచి సింహాచలం వస్తుంది. మనం విశాలాక్షి నగర్ వైపు వెళ్తాం, కానీ ఈ రథం అయితే అటువైపు రాదు. ఇప్పుడు మనమైతే ఈ గిరి ప్రదక్షిణ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. అండ్ దానికన్నా ముందు మీకు డ్రోన్ కనిపిస్తుంది కదా, మరి మీరు కూడా డ్రోన్ వ్యూని చూద్దాం అనుకుంటున్నారా? అయితే మనం ఈ డ్రోన్ వ్యూని చూస్తూ సింహాచల గిరి ప్రదక్షిణ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ ముందు కనిపించే భక్తులందరూ ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి ఒక కారణం అయితే ఉంది. ఆ కారణం ఏంటో మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి నాడు ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవం జరుగుతుంది. ఈ ఆషాఢ పౌర్ణమినే గురు పౌర్ణమి అని కూడా అంటారు.
ఈ గురు పౌర్ణమి 2024 సంవత్సరంలో జూలై 2021న వచ్చింది. ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. గిరి ప్రదక్షిణలో గిరి అంటే కొండ, ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగడం. గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం. ఏ కొండ చుట్టూ తిరగడం? సింహాచలం కొండ చుట్టూ తిరగడం. ఈ సింహాచలం కొండ చుట్టూ తిరిగే దూరం మొత్తం 32 కిలోమీటర్లు ఉంటుంది. ఆషాఢ పౌర్ణమి నాడు ఈ సింహాచలం కొండ చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణతో సమానం అని అంటారు. అందుకే భక్తులందరూ ఈ గురు పౌర్ణమి నాడు ఈ సింహాచలం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఎవరైతే ఈ సింహాచలం కొండ చుట్టూ 32 కిలోమీటర్లు నడవలేరో వాళ్ళ కోసం సింహాచలంలో ఒక ప్రత్యేక మార్గం ఏర్పాటు చేస్తారు సింహాచలం ఆలయం చుట్టూ తిరగడానికి. అలా తిరిగినా కూడా ఈ గిరి ప్రదక్షిణతో సమానం. కానీ ఈ ప్రదక్షిణలు పౌర్ణమి గడియలు మాత్రమే చేయాలి. మీరు చూస్తున్న ఈ రథాన్ని అందంగా పుష్పాలతో అలంకరించి అలాగే స్వామివారిని చూపిస్తూ గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరూ స్వామివారిని చూసేలా ఉంచుతారు. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఈ రథం కనిపిస్తుంది. రథం వెళ్ళేటప్పుడు మనం వెనకాల వెళ్తే మనకి స్వామివారు కూడా కనిపిస్తారు. నేను గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు స్వామివారు నాకు కనిపించారు. ఎలా కనిపించారో మీకు నన్ను చూపిస్తాను. ఇప్పుడు ఈ 32 కిలోమీటర్ల గురించి మనం తెలుసుకుందాం. అసలు ఈ కొండ చుట్టూ 32 కిలోమీటర్లు ఉండగా చాలామంది 40 కిలోమీటర్లు 42 కిలోమీటర్లు నడిచిన వాళ్ళు ఉంటారు. అది ఎలానో మనం చూద్దాం. ఈ సింహాచల గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్లు ఉండడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే హిరణ్యకశిపుడి సంహారంలో నరసింహ అవతారంలో స్తంభం నుంచి ఉద్భవించిన శ్రీమన్నారాయణుడు 32 రూపాలను ధరించినట్టు సింహాచల క్షేత్రమహత్యం మనకి చెప్తుంది. ఇందుకు నిదర్శనంగా ఆలయ బేడా మండపంలో 32 రాతి స్తంభాల పైన ఆయా నరసింహ రూపాలు మనకి కనిపిస్తాయి. అందువల్లే గిరి ప్రదక్షిణ చేసే దూరం 32 కిలోమీటర్లు ఉంటుంది. కానీ మనం తెలియకుండానే దాదాపుగా 40 కిలోమీటర్లు నడుస్తాం. అది ఎలానో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మనం మన బైక్ లేదా వెహికల్ పార్క్ చేసి నడుచుకుంటూ వస్తాం కదా, అది దగ్గరగా 3 నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు 3 కిలోమీటర్లు నడుస్తాం, వచ్చేటప్పుడు 3 నుంచి 4 కిలోమీటర్లు నడుస్తాం. అది టోటల్గా 8 కిలోమీటర్లు అవుతుంది. అంటే దాదాపుగా మనం ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నాం? 40 కిలోమీటర్లు నడుస్తున్నాం. ఇంతకు ముందు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు, ఇంత ఎక్కువ మంది క్రౌడ్ కూడా ఉండేది కాదు. అందువల్ల మనం డైరెక్ట్గా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ తొలిపాలెం వరకు వచ్చి డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అందువల్ల మనకి మొత్తం 32 కిలోమీటర్లు వచ్చేది. కానీ ఇప్పుడు క్రౌడ్ పెరగడం, ట్రాఫిక్ పెరగడం, రోడ్లు మారడం వల్ల మనం మొత్తం 40 కిలోమీటర్ల దాకా తిరగాల్సి వస్తుంది. అయినా కూడా చాలామంది చాలా సంతోషంగా స్వామివారిని స్మరించుకుంటూ ఈ 32 కిలోమీటర్ల దూరాన్ని నడిచేస్తారు. నేను గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ బ్రదర్ అయితే మనకి హాయ్ చెప్తున్నారు, అన్నీ కూడా రికార్డ్ చేయమని చెప్పి. సో బ్రోకు చిన్న వీడియో తీశాను. బ్రో నువ్వు కనుక వీడియో చూస్తే కామెంట్ చేయి. అండ్ మనం చూస్తున్నాంగా ఎలా నడుస్తున్నారో. ఇప్పటిదాకా డ్రోన్ షాట్ చూసారు కదా, ఈ డ్రోన్ షాట్స్లో మీకు కనిపించారా ఎంతమంది భక్తులు వచ్చారో? ఇంకా మనం ముందుకు వెళ్ళే కొద్దీ భక్తులు పెరుగుతూనే ఉన్నారు, ఎక్కడో కూడా తగ్గలేదు. ఎగ్జాక్ట్గా మనం అయితే ఇప్పుడు అడవరం జంక్షన్ దగ్గర ఉన్నాం. ఈ అడవరం జంక్షన్ దగ్గర మనకి ట్రాఫిక్ అనేది కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే కొన్ని వెహికల్స్ ఆ జైల్లో నుంచి రావటం వల్ల ట్రాఫిక్ అనేది ఉంటుంది. చూస్తున్నారుగా వెహికల్స్ అనేవి అలా టువర్డ్స్ ఒంటెం వెళ్ళిపోతున్నాయి. మనమైతే టువర్డ్స్ హనుమంతవాక వెళ్తున్నాం. హనుమంతవాక నుంచి విశాలాక్షి నగర్ నుంచి అలా హెచ్బి కాలనీ నుంచి అలా మనం ఎన్ఎస్టిఎల్ నుంచి గోపాలపట్నం మీదుగా సింహాచలం వెళ్ళాలి. నేను వెళ్ళే దారిలో నోటీస్ చేసింది ఏంటంటే చాలామంది ఫుడ్ తిని రోడ్ పక్కనే ఇవన్నీ పడేస్తున్నారు. నెక్స్ట్ డేనే క్లీన్ చేస్తారు. కానీ ఒక డస్ట్బిన్ లాంటిది అరేంజ్ చేసి ఉంటే ఆ డస్ట్బిన్లో పడేస్తే తీసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. నాకైతే ఎక్కడ కూడా ఒక డస్ట్బిన్ కనిపించలేదు. నేను కూడా అలా పక్కనే పడేసాను. బట్ నేను తిన్నది చాలా తక్కువ. అండ్ ఇంకా మనకి రన్నింగ్లో ఒక వెహికల్ అయితే వెళ్ళేది. బట్ ఆ వెహికల్ ఎక్కడ ఆపారో ఎక్కడ ఆపుతున్నారో కూడా నాకైతే అర్థం కాలేదు. చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారో, రోడ్డు మొత్తం భక్తులతో నిండిపోయింది. చూస్తున్నారుగా అలా నడుచుకుంటూ స్వామివారిని స్మరించుకుంటూ వెళ్తున్నారు. ఈ డ్రోన్ విజువల్స్ని మీరైతే మ్యూజిక్తో చూడండి, చాలా బాగుంటాయి.
భక్తులందరూ అలా నడుస్తూనే ఉన్నారు. ఈ గిరిప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి దాదాపుగా 8 నుంచి 12 గంటల సమయం అయితే పడుతుంది. మనం ఇప్పుడు ఈ పుష్పరథాన్ని, అందులో ఉన్న స్వామివారిని చూడబోతున్నాం. చూస్తున్నారుగా భక్తులు ఎలా పరిగెడుతున్నారో. ఇలా పరిగెట్టుకుంటూ వెళ్తారు రథం వెనకాల. రథం అయితే మన దగ్గరకు వచ్చేస్తుంది. రథం చూడడానికి చాలా బాగుంది కదా, పూలతో చాలా చక్కగా డెకరేట్ చేశారు. మీరు చూస్తున్నారు కదా, రథం మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా చుట్టూ అయితే పోలీసులు ఇంకా వైజాగ్ వాలంటీర్స్ ఉన్నారు. చూస్తున్నారుగా, మీకు కనిపిస్తున్నారు. ఇప్పుడు మనం అయితే రథాన్ని సైడ్ నుంచి చూడబోతున్నాం. ఈ రథం వెనకాతల నుంచి చూస్తే మనకి స్వామివారు కనిపిస్తారు. వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం చూస్తున్నారు కదా, ఇదే ప్రధాన రథం. ఈ వెనకాతల నుంచి చూస్తేనే మనకి స్వామివారు కనిపిస్తారు. కానీ వెనకాతల నుంచి మనం చూడాలంటే కొంచెం డిస్టెన్స్ నుంచి చూడగానే మనకి స్వామివారు కనిపిస్తారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను స్వామివారిని. అలా మన కెమెరాని జూమ్ చేసామంటే స్వామివారు కనిపిస్తారు. మీకు నేను చూపిస్తాను స్వామివారిని. ఇప్పుడు కనిపించారా స్వామివారు మీకు? స్వామివారి రథం దాటిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నా కాలు అయితే చిన్నగా మెరిగింది. ఏమైందో నాకైతే అర్థం కాలేదు. నేను అలాగే నడుచుకుంటూ వెళ్ళాను. చీకటి అయితే పడింది. చీకటి పడినా కూడా చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, నేను కూడా వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్ళాను. మధ్యలో ఒక పెయిన్ కిల్లర్ కూడా తీసుకున్నాను. ఆ తర్వాత అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి మనమైతే హనుమంతు వాక వరకు వచ్చాం. హనుమంతు వాకలో మనకి చంద్రుడు మంచి దర్శనం అయితే ఇచ్చారు. తర్వాత అక్కడ ఆంజనేయ స్వామి వారు కనిపించారు. నేను హనుమంతు వాక వచ్చేసరికి నా కాలైతే కొంచెం వాచింది. అసలు అడుగు తీసి అడుగు పెట్టలేకపోయాను. కానీ హనుమంతు వాకలో ఆంజనేయ స్వామి వారిని చూసిన తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంకా ముందు కొనసాగాను. అదే నొప్పితో అలా నడుచుకుంటూ వెళ్ళాను. హనుమంతు వాక నుంచి తెన్నేటి పార్క్ వెళ్ళిన తర్వాత నా కాలైతే మొత్తంగా పనిచేయడం మానేసింది. అసలు నడలేకపోయాను. ఇంకా అక్కడితో నేనైతే ఆగిపోయాను. వచ్చే సంవత్సరం ఈ గిరి ప్రదక్షిణ ఎలాగైనా కంప్లీట్ చేస్తానని చెప్పి స్వామివారికి దండం పెట్టుకొని నేనైతే తెన్నేటి పార్క్ తర్వాత నా ప్రదక్షిణని ఆపేశాను. ఎలా అయినా కంప్లీట్ చేద్దాం అనుకున్నా కానీ నా కాలైతే అస్సలు సహకరించలేదు. ఎగ్జాక్ట్గా మేమైతే ఎక్కడి దాకా వచ్చామంటే విశాలాక్ష దాకా వచ్చాం. అక్కడ మనకి ఒక బోట్ కూడా ఉంది. మనం వెళ్ళాల్సింది 20 కిలోమీటర్లు, వచ్చింది 11.4 కిలోమీటర్లు. మనం కంప్లీట్గా వెళ్ళాల్సింది 21.2 km. ఈ ప్లేస్కి వచ్చేసరికి టైం ఎంత అయిందంటే మీకు చూపిస్తాను చూడండి. టైం అయితే ఎగ్జాక్ట్గా 8:15 అయింది. అక్కడ నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి మనం తెన్నేటిపాలెం దగ్గరికి వెళ్ళేసరికి టైం ఎంత అయిందంటే దాదాపుగా 9 గంటలైంది. తెన్నేటిపాలెం దగ్గర ఒక 5 నిమిషాలు కూర్చొని అక్కడి నుంచి అలా ఎంవిపి వెళ్ళేసరికి దాదాపుగా సమయం వచ్చేసి 9 గంటల 30 నిమిషాలు అయింది. 9 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు వెయిట్ చేస్తే ఒక బైక్ అయితే వచ్చింది. ఆ బైక్లో నేను ఇంటికి వచ్చాను. ఇక్కడ ఫౌంటైన్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం కైలాసగిరి వెళ్తాం. ఇలా కొంచెం ముందుకు వెళ్ళామంటే మనమైతే తెన్నేటి పార్క్కి వెళ్తాం. తెన్నేటి పార్క్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా జనం కనిపించారు. ఎందుకంటే రోడ్ చిన్నదవడం వల్ల వరుసగా జనాలు నడుచుకుంటూ వెళ్ళడం వల్ల మనకి ఇలా క్రౌడీగా కనిపించింది. చూస్తున్నారు కదా చుట్టూ మనకి. ఇది ఎగ్జాక్ట్గా విశాలాక్ష నగర్ దగ్గర జంక్షన్ ఉంటుంది కదా బీచ్ రోడ్లో, ఆ జంక్షన్. ఇక్కడికి వచ్చేసరికి 8:40 అయింది. తెన్నేటిపాలెం దగ్గరికి వెళ్ళేసరికి దాదాపుగా 9 అయితే అయింది. అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని అలా మనమైతే ఎంవిపి దాకా వెళ్ళి అక్కడ నుంచి నేను వెళ్ళాను. మీకు చెప్పేగా ఎలా వెళ్ళాను అనేది. లక్ష్మీనరసింహ స్వామివారి గిరిప్రదక్షిణని నేనైతే కంప్లీట్ చేయలేకపోయాను. కానీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. నాకైతే ఓపిక ఉంది, కానీ నా కాలు అయితే సపోర్ట్ చేయలేదు. కాలు సపోర్ట్ చేస్తుంటే నేను కంప్లీట్గా గిరిప్రదక్షిణ చేసేవాడిని. సో మీలో ఎవరైనా నాలా డ్రాప్ అయిన ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ మనం ఖచ్చితంగా ఈ గిరిప్రదక్షిణని కంప్లీట్ చేద్దాం. సో ఫైనల్గా నేను తీసిన షార్ట్లో ఒక షార్ట్ ఇది. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. నేను ఈ వీడియోలో ఏమైనా తప్పుగా చెప్పుంటే ఆ విషయాన్ని కరెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని చివరిదాకా చూసినందుకు. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.